హలో అండి, నా పేరు సత్యమూర్తి. అందరిలాగా నేను కూడా పెళ్లి చేసుకున్నా. అందరిలాగా బాధపడుతున్నా. ఆ బాధ ఎలాంటిదంటే ఇప్పుడు కాదండి, బాగా ఫ్రస్ట్రేషన్ వస్తే తప్ప ఆ బాధ బయటికి రాదు. ఇలాగే ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు నా ఫ్రెండ్ బలరామ్ గారి దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్పాను. ఆడేమో దీని స్క్రిప్ట్ కింద రాసి సినిమా తీసాడు. ఇప్పుడు ఆ సినిమా మీరు చూస్తున్నారు, చూడండి. ఆఖరికి నేను చెప్పేది ఏంటంటే, జీవితంలో అద్భుతమైన ఘట్టం పెళ్ళి, కానీ చిరాకైన విషయం పెళ్ళం. ఏంటిడు? అబ్బబ్బబ్బబ్బా, ఏరా బానే ఉన్నావా? ఆగు. అంటే అర్జెంటుగా పని ఉన్నట్టు వచ్చి కూర్చుని రిలాక్స్ అవుతుంటే అర్థం కావట్లా. అక్కడ పెట్టు. చాలా చాలు. మామూలుగా అయితే పని అయ్యాక రిలాక్స్ అవుతాడు, కానీ నాలాంటి వాళ్ళకి రిలాక్స్ అవ్వడం కూడా ఒక పనే. నీలాంటి వాళ్ళంటే ఇంత డల్ బ్రెయిన్ వేసుకుని రైటర్ ఎలా అయ్యావరా? నాలాంటి వాళ్ళంటే ఒక రాత్రి కోసం కక్కుర్తిపడి పెళ్లి చేసుకుని జీవితాంతం పెళ్ళం చేతిలో సర్కస్ ఆడుతున్న వాళ్ళు. ఇప్పుడు క్లియరా? పరువు పోయింది బా. హ్యాపీయా? నువ్వే అర్థం చేసుకోవట్లేదురా. ఇప్పుడు ఏమైంది? వైఫ్తో గొడవ? ఒరే, గొడవ అయితే బాగానే ఉంటుందిరా, ఒక ఆర్గ్యుమెంట్ అయిపోద్ది. ఇది ఎలా అంటే, ఓ మంచి ఎండగా ఉన్న రోజు ఒక ఫుల్ అయిపోయిన సిటీ బస్సులో కారుతున్న చెవట తుడుచుకుంటూ పక్కోడి చెవట నీకు అంటుకున్నప్పుడు, బావోయ్ నీకు ఇది వచ్చిందనుకో, నీ ఫీలింగ్ ఏంటి? అదే సేమ్ ఫీలింగ్ డైలీ ఇక్కడ. కోపం, చిరాకు, బాధ, నిస్సహాయత అన్నీ కలిపి కొట్టేస్తున్నారా? బేసిక్గా నువ్వే అర్థం చేసుకోవట్లేదురా. ఆడవాళ్ళ మనసు సున్నితమైన పువ్వు లాంటిది. నా బొంగులే, అది వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకున్న సెల్ఫ్ టైట్లు. అయినా పెళ్లి పెట్టక లేను నీకేం తెలుసా పెళ్ళం గురించి? ఇప్పుడు అయ్యేందుకులే, నేను చెప్తా విను. ఒరే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి స్టార్ట్ రా. ఆఫీసుకి ముందెళ్ళినా డౌటే, వెనకెళ్ళినా కూడా డౌటేరా. చే యాదవ జీవితం. ఒరే, నాకేమో రోజు హ్యాపీగా ఇడ్లీ, దోశ, ఉప్మా ఇవన్నీ తిన్న అలవాటు కదరా. అదేదో తొక్కలో హెల్త్ అని చెప్పి, బావోయ్ హెల్త్ అనుకోండమ్మా, డబ్బులు బొక్కని అదేదో తొక్కలో బ్రెడ్ పెట్టి కాల్ చేస్తుందిరా, కర్మ కాకపోతే. అప్పుడప్పుడు మన ఆఫీస్ పక్కన టిఫిన్ బండి దగ్గర పెసరట్టు తిని నా నోటి దురద తీర్చుకుంటున్నా. ఇక మధ్యాహ్నం అయితే కాల్ చేయాలరా, తిన్నావా బంగారం అని. తినకపోతే మనం తెక్కంగారు పడిపోవాలి రోయ్. అదే మనం తినలేదంటే కనీసం అవతల పక్క నుంచి రియాక్షన్ కూడా ఉండదురా. మనమేమనకూడదు రోయ్, మళ్ళీ తేడాలు వచ్చేస్తాయి. ఒరే మర్చిపోయినరా, మొన్నసారి కాల్ చేయడం మర్చిపోయినరా. ఇంటికి వెళ్ళాక ఏముందో తెలుసా? మీకు నా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయిందండి అందరా. అలాంటిది ఏంట్రా, నేనేదో పనిలో ఉండి కాల్ చేయలేదు దానికి. మరీ దారుణం రా. ఛీ, అది షాపింగ్కి వెళ్తే మాత్రం ఫోన్ ఎత్తదు రోయ్, దానికి మనం ఏం హర్ట్ అవ్వకూడదు. నేనమ్మా ఇంత పనిచేసి సాయంత్రం ఇంటికి వెళ్తాను కదరా, కాలు మీద కాలు వేసుకుని సీరియల్స్ వస్తూ ఉంటుందిరా, అది బిస్కెట్ తింటుంది. కనీసం నన్ను పట్టించుకోకపోతే నాకెంత కాలుద్రా. సుత్తి తీసుకుని దాని అమ్మ. కూల్ కూల్ డ్రింక్ చెప్తా బావా, కూల్ డ్రింక్ చెప్తా. ఒరే, ప్రశాంతం కోసం కాఫీ అడిగితే సీరియల్లో పైకెత్తానంటదేంట్రా, నాకు అర్థం కాదు. అదేంటంటే, నువ్వైతే ఉంటావు హాఫ్ అన్ అవర్ తర్వాత సీరియల్ ఉండదని ఎదవ కుళ్ళు జోకులు, ఎదవ లాజిక్లు, దానికి కిక్కిక నవ్వడం ఒకటి. తీరా కాఫీ చేసేద్ది అనుకుంటే పొద్దున్న మిగిలిపోయిన కాఫీ అంటే చూసావా, అది నా మొహం తగలేద్రా. ఏడు చేసి మరి ఇచ్చేద్రా. ఎంత దారుణం రా ఇది. ఇదేంటంటే మిగిలిపోయిన కాఫీ ఏం చేస్తారా నా మీద దొరుకుతుందేంట్రా, దానమ్మ దొండకాయ. నువ్వు ఈరా తాగు బా, కూల్గా తాగు, ప్రశాంతంగా తాగు.
ఇంకా మనం రాసుకోవచ్చు. బావా వారమంతా షాపింగో అని సావగొడుతుందిరా. తీరా తీసుకెళ్ళిన తర్వాత 10 బట్టలు కొనుక్కోవచ్చుగా. లేదు 10 షాపులు తిప్పి ఒకటే కొనుక్కుంటుందిరా. మొన్నైతే మరీ దారుణంరా. మొత్తం 4 గంటలు ఊరంతా తిప్పేసి అదేదో చిన్న గుడ్డ ముక్కరా చున్నీ చున్ని 5,000 అంట్రా. బాబోయ్ మనం నవ్వుతూ బిల్లు కట్టాలరా. మళ్ళీ నవ్వకపోతే ఇంటికి లేట్ చేద్దరా బాబు. అది చిచ్చి ఛే. పోనీ మీ అమ్మగాని తెచ్చుకోరా కొన్ని రోజులు, నీకు హ్యాపీయేగా. అది అయింది. మా అమ్ముంటే ఈ చేసే 2 పనులు కూడా చేయడం మానేసి ఖాళీ కూర్చుంటుంది. మా అమ్మ నా వల్ల కాదు బాబోయ్ అని చెప్పి పారిపోయింది. ఒరే వాళ్ళ చుట్టాలింటికంటే పొద్దున్నే 7 రెడీ అయిపోద్దిరా. అదే మా చుట్టాలింటికంటే సాయంత్రం 7 వరకు లేవదేంట్రా. అసలు ఏమనుకుంటుందిరా? అది ఏమనుకుంటుంది? నాకేం తెలుసు బా. అదేలే కట్టుకున్నా నాకే తెలుస్తలేదు, ఇంకా నీకేం తెలుస్తుందిలే. ఒరే పెళ్లి చూపులు చూసి చాలా సైలెంట్ ఏమో అనుకున్నాను రా. దీని అమ్మ పెళ్ళైన తర్వాత నేను సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. ఆఖరికి ప్రెజర్ కుక్కర్ కూడా కొంతవరకే సైలెంట్గా ఉంటుందిరా. తర్వాత అడుగుతుంది కదరా. కానీ నేను మాత్రం అన్నీ మూసుకుని కూర్చోవలసి వస్తుంది. కూల్ పెళ్ళామంటే తోడనుకున్నాను రా. కానీ దీన్ని గోడు పడలేకపోతున్నాను బావా. డైలాగ్ రాసేసుకుంటా. నా దరిద్రం నీకు డైలాగ్లో ఉందరా. అంటే మొగుడు పెళ్ళం అన్నాక ఇవన్నీ కామను. నీ పెళ్ళం నిన్ను కాకపోతే నన్ను తిడతాదరా చెప్పు. అది కూడా అయిపోయింది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా నాకు. చెప్పు. మొన్న నువ్వు నాకు ఫోన్ చేసి వస్తానన్నావు ఇంటికి. వచ్చాను. వేడివేడిగా బిర్యానీ పెట్టిందా? తిన్నాను. హ్యాపీగా తినేసి వెళ్ళిపోయావా? వెళ్ళాను. జరిగిన మ్యాటర్ వేరే. చెప్పనా? నువ్వు కాల్ చేయగానే ఏమందో తెలుసా? ఏంటి మళ్ళీ వస్తున్నాడా? వాడికి పని పడ్డా లేదా? వాడికి ఒక కొంపంటూ లేదా? ఎప్పుడు మన ఇంటికి వస్తాడు అని అనగానే నువ్వు వచ్చావు బావా. ఇది హైలైట్ రోయ్. నీతో ఏమందరా? అన్నయ్య ఏంటి అన్నయ్య మా ఇంటికి రావడం మానేశారు, మమ్మల్ని అప్పుడే మర్చిపోయారా, మా ఇల్లు అప్పుడే బోర్ కొట్టేసిందా అని అందా లేదా? ఏం ప్లేట్ తిప్పిందనుకున్నా? ఒరే నీకోసం బిర్యానీ తేడానికి లోపలికి వెళ్ళానా? అది నాతో ఏమందో తెలుసా? 11 దాటిందంటే నువ్వు ఉండకూడదు అని వార్నింగ్ ఇచ్చింది. కానీ నువ్వు వెళ్ళిపోతానంటే నీతో ఏమందరా? అనియా అప్పుడు వెళ్ళిపోతున్నాడు అనియా, బాగా లేట్ అయింది, ఇక్కడే పడుకోండి అనియా అని నీతో అందా లేదా? ఏం ఇష్టం నటించింది అనుకున్నా? దాని యాక్టింగ్ చూసి నేనే ఫిదా అయిపోయానురా. నువ్వెలా నమ్మేశావురా? అది యాక్టింగా? పెచ్చనా యాక్టింగ్ రా అది. ఒరే నాలాంటి మొగుళ్ళు చాలా మంది ఉన్నారా, వీళ్ళ మీద ఏదన్నా రాయిరా. నువ్వు రాయ్. సత్యమూర్తి చెప్పే సత్యాలు పిచ్చెక్కిస్తారా మ్యాటరు. రాసేరా. రే ఏమైందిరా? రే టైం చూసుకోలేదురా, బాగా లేట్ అయింది, మళ్ళీ గొడవలు అయిపోతారా. రే ఆగు, ఇంత బాధ ఉన్నప్పుడు వదిలేచ్చు కదరా, ఎందుకురా భరిస్తావు? నీ చూడు మామా, నాకు ఆవకాయ అంటే ఇష్టం. ఒక ముద్ద తినగానే కింద నుంచి కారం కొడుతుందని ఆవకాయ మానేలేంగా. మంచినీళ్ళు తాగి ఇంకో ముద్ద తింటాం. ఇది అంతే, అవసరాన్ని బట్టి మనం అడ్జస్ట్ అయిపోవాలి. చూడు మామా, ఈ ప్రపంచంలో నా మీద ఎక్కువగా అరిచేది నా భార్య, నా గురించి ఎక్కువగా పట్టించుకునేది కూడా నా భార్య. మామా వచ్చేటప్పుడు తన కర్రీలు తీసుకురమ్మంది, కింద కర్రీ పండి ఉందిగా. బాయ్ రా, మళ్ళీ వాటర్ స్టేట్ అయినప్పుడు ఇలా వస్తుంటాను. అదండి మ్యాటర్. నేను నా భార్యను తిడతాను, అందులో ప్రేమ ఉంటుంది. నా భార్య నన్ను నేర్పిస్తుంది, అందులో కూడా ఒక ప్రేమ ఉంటుంది. మాలాంటి జంటలందరూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ హ్యాపీగా జీవితాంతం బతికేస్తారు. అలాంటి జంటలందరికీ మా ఈ సినిమా అంకితం. తిట్టగా వస్తున్నా అయిపోయింది, వచ్చేస్తున్నా.